హాయ్ ఎవ్రీవన్. మనకు ఇంకో నోటిఫికేషన్ గురించి వివరాలు తెలుసుకుందాం. స్పైసెస్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తుంది. ఈ స్పైసెస్ బోర్డులో మనకు రీసెర్చ్ ట్రైనీస్ గురించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనిలో కేరళ స్టేట్ స్పైసెస్ బోర్డ్ కింద ఒకసారి చూద్దాం మనం ఎటువంటి పోస్టులు ఉన్నాయని. ఈ కేరళ దానికి మాత్రం ఎక్స్క్లూజివ్లీ క్యాస్ట్, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్, ఎస్సీ ఎస్టీకే రిజర్వ్ అయిన పోస్టులు ఇవి. బాటనీ, క్రాప్ బాటనీ ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ డెవిస్టేషన్స్లో చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 4 ఉన్నాయి. బయోటెక్నాలజీ 4, కెమిస్ట్రీ, ఆగ్రోనమీ ఆర్ సాయిల్ సైన్స్ డివిజన్లో 4 ఉన్నాయి. బాటనీ ఆర్ మైక్రోబయాలజీ, ప్లాంట్ ప్యాథాలజీ డివిజన్లో 4 ఉన్నాయి. జువాలజీ, ఎంటమాలజీ డివిజన్లో 1 ఉంది. సో స్టైఫండ్ వచ్చేసి 18,000 పర్ మంత్ ఇస్తారు, 18,000 పర్ మంత్. అడ్రస్ వచ్చేసి మనకి ఇది కేరళలో ఉంది, కేరళ అడ్రస్ ఇడుక్కిలో. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు ట్రాన్స్ఫర్ టెక్నాలజీకి వచ్చేసి ఎసెన్షియల్ ఎంఎస్సి ఇన్ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ ఆర్ ఎంఎస్సి ఇన్ మైక్రోబయాలజీ ఆర్ ఎంఎస్సి బాటనీ విత్ మినిమం 55% మార్క్స్ ఉండాలి. దాంతోపాటు వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్లో ఉండాలి. ప్లాంట్ ప్యాథాలజీ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ కేటగిరీలో ప్లాంట్ ప్యాథాలజీలో ఎసెన్షియల్ ఎంఎస్సి ఇన్ అగ్రికల్చర్, ప్లాంట్ ప్యాథాలజీ ఆర్ ఎంఎస్సి మైక్రోబయాలజీ ఆర్ ఎంఎస్సి బాటనీ విత్ మినిమం 55% మార్క్స్ ఉండాలి. డిజైరబుల్గా వర్కింగ్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్స్ ఉండాలి. దాంతోపాటు రిలేటివ్ ఏదైతే ఫీల్డ్ ఉందో అందులో ఉండాలి ఎక్స్పీరియన్స్. తర్వాత క్రాప్ ఇంప్రూవ్మెంట్ మనం చూసుకున్నట్టయితే ఎంఎస్సి బాటనీ ఉండాలి ఎసెన్షియల్గా, బయోటెక్నాలజీ విత్ మినిమం 55% మార్క్స్ ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, దాంతోపాటు రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. బయోటెక్నాలజీ చూసుకున్నట్టయితే మనకు ఎంఎస్సి బయోటెక్నాలజీ, ప్లాంట్ ఆర్ జనరల్, వీళ్ళకి వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ మాలిక్యులర్ బయాలజీ, ల్యాబొరేటరీ టెక్నిక్స్ ఆర్ బేసిక్స్ ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్ యాజ్ ఎవిడెన్స్డ్ బై డాక్యుమెంట్స్లో ఉండాలి. ఎంటమాలజీ చూసుకున్నట్టయితే మనకి ఎంఎస్సి అగ్రికల్చర్, ఎంటమాలజీ ఆర్ జువాలజీ విత్ 55% మార్క్స్ ఉండాలి. మనం ఆగ్రోనమీ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఆగ్రోనమీ అండ్ సాయిల్ సైన్సెస్లో ఎంఎస్సి కెమిస్ట్రీ విత్ మినిమం 55% మార్క్స్ ఉండాలి. వీళ్ళకు 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. హ్యాండ్లింగ్ విత్ జీసీ, హెచ్పిఎల్సి అంటే క్రోమాటోగ్రఫీ రిలేటెడ్ సాయిల్ ఎనలైటికల్ వర్క్స్లో చూసుకోవాలి. ఏజ్ వచ్చేసి నాట్ మోర్ దెన్ 30 years. 30 years కన్నా ఏజ్ ఎక్కువగా ఉండకూడదు. వీళ్ళ స్కిల్స్ అండ్ కాంపిటెన్సెస్ చూసినట్టయితే రికార్డింగ్ ఫీల్డ్ అబ్జర్వేషన్స్, మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ జెంప్లాజమ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. డేటా అనాలిసిస్ చేసే కెపాసిటీ ఉండాలి, ఇంటర్ప్రిటేషన్ చేసే కెపాసిటీ ఉండాలి, రిపోర్ట్ ప్రిపేర్ చేసే ఎక్స్పీరియన్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. తర్వాత టీనర్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 2 years టైంలో ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత లీవ్ ఎలిజిబిలిటీ వచ్చేసి 1 day per month, నెలకు ఒక లీవ్ ఉంటుంది. యాక్టివిటీస్ డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో ఏం చేయాలంటే అసిస్టెంట్ ద సైంటిస్ట్ ఫర్ రికార్డింగ్ డాటా, హ్యాండ్లింగ్ జీసీ ఆర్ ఎస్పిఎల్సి ఆర్ సాయిల్ ఎనలైటికల్ వర్క్, అంటే అక్కడ వర్క్ ఎలా చేయాలో నేర్చుకోవాలి అసిస్టెంట్ కింద ఉండి ట్రైనింగ్ పీరియడ్లో. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మనకు స్క్రీనింగ్ బేస్డ్ ఆన్ ద క్వాలిఫికేషన్ ఫాలోడ్ బై ద రిటన్ టెస్ట్, ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటారు. అప్లికేషన్ సబ్మిషన్ డేట్ వచ్చేసి మనకు 15th to 30 July, 15th నుంచి 30 July లాస్ట్ డేట్ ఉంది. వాకిన్ టెస్ట్ వచ్చేసి కేరళలోనే ఉన్న ఇండియన్ కార్డ్మన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉంది. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఏవేవి ఈ క్యాండిడేట్ పెట్టాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ ఏజ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్, పబ్లికేషన్స్ ఏమైనా ఉంటే అవి, ఇవన్నీ జిరాక్స్ కాపీస్ పెట్టాల్సి ఉంటుంది సెల్ఫ్ అటెస్టెడ్తోని. తర్వాత మనకు ఇవన్నీ అప్లికేషన్ని మనం మెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది. అది పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అప్లికేషన్స్, కాపీ ఆఫ్ మార్క్ షీట్స్, పీజీ సర్టిఫికేట్స్ మెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ కేరళది SBI క్రిటిక్ సెల్ CRITcell@gmail.com. మీ కింద నోటిఫికేషన్ పెడతాను, చూసుకోండి ఒకసారి. తర్వాత చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ ఫామ్ ఉంది, ఇది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో చూసుకోండి. తర్వాత మనకు కర్ణాటక దానిలో ఉన్న నోటిఫికేషన్ చూడండి ఒకసారి. ఆ బాటనీ వచ్చేసి మనకు నెంబర్ 2 వేకెన్సీలు ఉన్నాయి. కెమిస్ట్రీ
అగ్రానమీ ఆర్ సాయిల్ సైన్స్ డివిజన్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. బాటనీ ఆర్ మైక్రోబయాలజీ ప్లాంట్ ప్యాథాలజీ డివిజన్లో 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి. వీటికి కూడా 18,000 శాలరీ ఉంది. ఇది కూడా కర్ణాటకలో ఉన్న బోర్డులో. ఇది ప్లాంట్ ప్యాథాలజీ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు ఎంఎస్సీ ఇన్ అగ్రికల్చర్ ప్లాంట్ పాథాలజీ ఆర్ ఎంఎస్సీ మైక్రోబయాలజీ ఆర్ ఎంఎస్సీ బాటనీ విత్ మినిమం 55% మార్క్స్ ఉండాలి. వీళ్ళకి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి రిలేటివ్ ఫీల్డ్లో. తర్వాత క్రాప్ ఇంప్రూవ్మెంట్ చేసే వాళ్ళకైతే ఎంఎస్సీ బాటనీ బయోటెక్నాలజీ విత్ 55% మార్క్స్ ఉండాలి. వీళ్ళకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అగ్రోనమీ అండ్ సాయిల్ సైన్సెస్ చూసుకున్నట్టయితే మనకు కెమిస్ట్రీ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉండాలి. అది 55% మార్క్స్తోని 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ హ్యాండ్లింగ్ జీసీ ఆర్ హెచ్పిఎల్సి ఆర్ సాయిల్ ఎనాలిటికల్ వర్క్స్లో ఉండాలి. ఎంటమాలజీలో చూసుకున్నట్టయితే ఎంఎస్సీ అగ్రికల్చర్ ఎంటమాలజీ జువాలజీ విత్ మినిమం 55% మార్క్స్. ఏజ్ వచ్చేసి 30 years. వీళ్ళకు రికార్డింగ్ స్కిల్స్ చూసుకున్నట్టయితే మనకు రికార్డింగ్, ఫీల్డ్ అబ్జర్వేషన్, మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ జెంప్లాజమ్, నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, ల్యాబ్ అనలిటికల్ స్కిల్స్. వీళ్ళకి 2 years ట్రైనింగ్ ఉంటుంది, 1 day లీవ్ ఉంటుంది ట్రైనింగ్ టైంలో. వీళ్ళు సైంటిస్ట్ కింద అసిస్ట్ అయ్యి వాళ్ళు చేసే వర్క్స్ అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి సేమ్ క్వాలిఫికేషన్స్ బట్టి ఉంటుంది. రిటర్న్ టెస్ట్ ఉంటుంది. 15th to 30th July లాస్ట్ డేట్, అంటే 30 July లాస్ట్ డేట్. ఇది కర్ణాటకలోనే ప్లేస్ ఇంటర్వ్యూ టెస్ట్ ఉంది. వీళ్ళు ఇవన్నీ డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ తీసుకొని వెళ్ళాలి, మెయిల్కి పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కింద ఉంది, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత సిక్కింలో ఉన్న పోస్టుల గురించి ఒకసారి చూసుకోండి. బాటనీ, క్రాప్ బాటనీ ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ డివిజన్స్లో వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. కెమిస్ట్రీ, అగ్రోనమీ ఆర్ సాయిల్ సైన్సెస్లో చూసుకున్నట్టయితే ఒక పోస్ట్ ఉంది. బాటనీ, మైక్రోబయాలజీ, ప్లాంట్ ప్యాథాలజీలో చూసుకున్నట్టయితే 2 పోస్టులు ఉన్నాయి. జువాలజీ, ఎంటమాలజీ డివిజన్లో ఒక పోస్ట్ ఉంది. వీళ్ళకి కూడా సేమ్ శాలరీ 18,000. సిక్కిం, గ్యాంగ్టక్ సిక్కింలో ఈ డ్యూటీ ఉంది. మనకు ఎసెన్షియల్ క్రాప్ ఇంప్రూవ్మెంట్కి చూసినట్టయితే ఎంఎస్సీ అగ్రికల్చర్ క్రాప్ బాటనీ ఆర్ ఎంఎస్సీ హార్టికల్చర్ ఆర్ ఎంఎస్సీ బాటనీ ఆర్ ఎంఎస్సీ బయోటెక్నాలజీ విత్ మినిమం 55% మార్క్స్ ఉండాలి. అగ్రోనమీ చూసుకున్నట్టయితే అగ్రోనమీ అండ్ సాయిల్ సైన్సెస్లో ఎంఎస్సీ అగ్రికల్చర్ ఆర్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉండాలి, 55% మార్క్స్ ఉండాలి. ప్లాంట్ ప్యాథాలజీ ఎంఎస్సీ అగ్రికల్చర్ ఆర్ ఎంఎస్సీ మైక్రోబయాలజీ విత్ 55% మార్క్స్. తర్వాత ఎంటమాలజీ చూసినట్టయితే ఎంఎస్సీ అగ్రికల్చర్ ఆర్ ఎంటమాలజీ ఆర్ నెమటాలజీ ఆర్ ఎంఎస్సీ జువాలజీ విత్ మినిమం 55% మార్క్స్. డిజేబుల్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంపల్సరీ నాలెడ్జ్, వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్లో ఉండాలి. ఇది 2 years ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. వీళ్ళకి కూడా ఏజ్ 30 years. లాస్ట్ ట్రైనింగ్ పీరియడ్లో 1 day పర్ మంత్ లీవ్ ఉంటుంది. వీళ్ళు సైంటిస్ట్కి అసిస్ట్ అయ్యి నా రికార్డింగ్ డేటా అవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా 30 July లాస్ట్ డేట్. ఒకసారి మీరు అప్లై చేసుకోండి. సేమ్ డాక్యుమెంట్స్ అన్ని ప్రూఫ్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇది మనకున్న అప్లికేషన్ ఫామ్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.